నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ అంతరంగాన్ని మోదీ గ్రహించారా యూనస్ తో బీమ్స్టెక్ సమావేశాల్లో భేటీ తర్వాత బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలకు కారణం అదేనా యూనస్ తో సత్సంబంధాలు నేర్పి లాభం లేదనుకుంటున్నారా అందుకే దేశాన్ని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి మోదీతో భేటీ అయితే తనకున్న కష్టాలు తీరుతాయని యూనస్ భావిస్తే కష్టాలు తీరకపోగా భారత్ మరిన్ని బంగ్లాదేశ్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది దీంతో ఆ దేశం ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఇటీవల బంగ్లాదేశ్ కి వ్యతిరేకంగా భారత్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది తాజాగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వస్తువులను ఇతర దేశాలను పంపడానికి అనుమతించే ట్రాన్స్ షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఆదేశాలు జారీ చేసింది కొత్త ఆర్డర్ వచ్చిన వెంటనే ఈ సౌకర్యాన్ని మూసివేస్తున్నట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అధిపతి అజయ్ శ్రీవత్సవ తెలిపారు ఇప్పటికే భారతదేశానికి చేరుకున్న వస్తువులు పాత నిబంధనల ప్రకారం బయటకు వెళ్లడానికి అనుమతిస్తామని చెప్పారు అయితే ఈ చర్యలు నేపాల్ భూటాన్ కు బంగ్లాదేశ్ ఎగుమతులను భారత్ భూభాగం గుండా రవాణా చేయడంపై ప్రభావం చూపబోవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది 2020 నుంచి ఇరు దేశాల మధ్య ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది ఈ ఫెసిలిటీ ప్రకారం బంగ్లాదేశ్ తన ఉత్పత్తులను నేపాల్ భూటాన్ కు అమ్ముకోవాలంటే భారత్లోని పోర్టళ్లను ఉపయోగించుకునేందుకు వీలు పడేది నౌకాశ్రయాలు విమానాశ్రయాల్లో ఆ దేశానికి యాక్సెస్ ఉండేది వాటిని ఉపయోగించుకునేందుకు అద్దె చెల్లిస్తే చాలు అయితే ఈ ఫెసిలిటీస్ ని రద్దు చేయడంతో బంగ్లాదేశ్ ఇకపై తన దేశంలోని విమానాశ్రయాలనే ఉపయోగించుకోవాల్సి వస్తుంది దీంతో ఇది బంగ్లాదేశ్ ఎగుమతులు దిగుమతులను ప్రభావితం చేస్తుందని పలువురు భావిస్తున్నారు ముఖ్యంగా భూటాన్ నేపాల్ మయన్మార్లతో వాణిజ్యంలో సమస్యలుంటాయి ఈ దేశాలు 3 దేశాలతో వాణిజ్యం కోసం భారత్ మార్గాలపై ఆధారపడతాయి గతంలో భారత్ గుండా మార్గం సులభంగా ఉండేది దీనివల్ల సమయం డబ్బు రెండు ఆదాయం అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యాపారులకు ఎక్కువ సమయం ఖర్చు పెరిగి అనిశ్చితి నెలకొనే పరిస్థితి ఏర్పడింది సరిగ్గా యూనస్ చైనా పర్యటనతో పాటు మోదీతో భేటీ అయిన తర్వాతే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది ఇటీవల మహమ్మద్ యూనస్ చైనా పర్యటనకు వెళ్లి ఈశాన్య రాష్ట్రాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పర్యటనలో అధ్యక్షుడు జీ జిన్పింగ్ ని కలిసి బీజింగ్ తో 9 ఒప్పందాలపై సంతకం చేసిన యూనస్ చైనాను ఆకర్షించేందుకు భారతదేశంలోని 7 ఈశాన్య రాష్ట్రాల గురించి ప్రస్తావించాడు భారతదేశంలోని తూర్పు ప్రాంతమైన 7 రాష్ట్రాలను 7 సిస్టర్స్ అని పిలుస్తారని ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో భూపరివేష్టితమై ఉన్నాయన్నారు సముద్రాన్ని చేరుకోవడానికి వారికి బంగ్లాదేశ్ తప్ప మరో మార్గం లేదన్నారు ఈ ప్రాంతాలకు బంగ్లాదేశ్ ఏకైక రక్షకుడని మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు ఇదో గొప్ప అవకాశం కావచ్చని వ్యాఖ్యానించి వివాదానికి ఆజ్యం పోశారు ఈ వ్యాఖ్యలతో భారత సార్వభౌమత్వానికే సవాల్ విసిరారు దీనికి తోడు భారత్లోని ఇతర ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రాలతో కలిపి చికెన్ నెక్ కారిడార్ పై చైనా కన్నేసినట్లు కనిపిస్తుంది దీనికి మహమ్మద్ యూనస్ సహకరించినట్లు అనుమానాలు వస్తున్నాయి చికెన్ నెక్ కారిడార్ కు అతి సమీపంలో చైనా ఎయిర్ బేస్ కోసం అంగీకారం తెలిపే అవకాశం ఉందని అర్థమవుతుంది అదే జరిగితే భారత్ కి వ్యూహాత్మకంగా అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది చికెన్ నెక్ భారతదేశంలో రక్షణ పరంగా అత్యంత కీలకమైన ప్రాంతం ఈ సన్నని కారిడార్ ఆక్రమణకు గురైతే ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉంది పటిష్ట భద్రతా చర్యలు తీసుకోకపోతే చైనా సమీపంలోని చుంబు లోయ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతాన్ని ఆక్రమించడం సులభమవుతుంది చైనా ఎప్పటికైనా కొన్ని దేశాల సహాయంతో ఈ ప్రాంతాన్ని ఆక్రమించే అవకాశం ఉంది 2017లో డోక్లాం సంక్షోభం ఈ భయాలను మరింత పెంచింది ఇక ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు సైనిక సామాగ్రి రవాణా కోసం ఇదే ఏకైక భూమార్గం రైలు రోడ్డు రవాణా ఈ కారిడార్ పై ఆధారపడి ఉంటుంది బంగ్లాదేశ్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేకపోవడం వల్ల ఇది మరింత కీలకమైంది ఈ ప్రాంతం ద్వారా ఈశాన్య రాష్ట్రాల నుంచి డార్జిలింగ్ టీ చెక్క ఇతర ఉత్పత్తులు దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుతాయి ఇది ఆర్థికంగా కూడా దేశానికి జీవనాడి ఈ కారిడార్ ను గనుక దిగ్బంధిస్తే చైనా అనుకున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ ని తన దేశంలో కలిపేసుకోవడం చాలా సులభంగా మారుతుంది అందుకే ఈ ప్రాంతాన్ని భారత్ అత్యంత వ్యూహాత్మక ప్రాంతంగా భావిస్తుంది అటువంటి ప్రాంతానికి సమీపంలో చైనాకు ఎయిర్ బేస్ ఏర్పరచుకునేందుకు బంగ్లాదేశ్ ప్లాన్ చేస్తుండటంతో బంగ్లాదేశ్ కు భారత్ బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నా ఆ దేశంలోని తాత్కాలిక ప్రభుత్వాధినేతలు భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న మోదీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా పెద్దగా ఏ నిర్ణయం తీసుకోలేదు ఆ దేశంతో సత్సంబంధాలు నెరపడానికే ప్రయత్నించింది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆ దేశానికి 200 కోట్ల రూపాయలను సైతం కేటాయించింది
ఆ దేశం ఆర్థికంగా నిలదొక్కునేందుకు సహకరించింది. భారత్ ఇంత చేసినా మహమ్మద్ యూనస్ బుద్ధి మార్చుకోలేదు. చైనాకు తొత్తుగా మారి భారత్ను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. ఏకంగా మన దేశ సార్వభౌమత్వానికి సవాల్ విసిరాడు. చైనాలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తర్వాత మోదీతో బీమ్స్టెక్ సమావేశాల్లో భేటీ అయ్యారు మహమ్మద్ యూనస్. ఆ సమయంలో ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగాయి. ఈ భేటీలో యూనస్ మనసు మారదన్న సంగతి మోదీ గ్రహించినట్లున్నారు. అందుకే బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నారు మోదీ. అందులో భాగంగానే తాజాగా ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యం రద్దు చేశారు. ఇప్పటికైనా యూనస్ మనసు మార్చుకుంటే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బాగానే ఉంటాయి. లేకపోతే ఇంతకంటే కఠిన నిర్ణయాలు ఎదుర్కోవాల్సి ఉంటుందేమో అనే విషయాన్ని విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనా బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం భారత్ కి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవాలని చూసినా అది బంగ్లాదేశ్ కే పెను ముప్పు అంటున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ ని వీలైనన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ లైక్ చేయండి. అప్పుడు మన ఛానల్ వైరల్ గా మారుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి ప్లీజ్. మనం ఒక ఆఫీస్ తీసుకొని మీ అందరినీ కలిసి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న వాటి గురించి మీ అందరితో చర్చిస్తూ ప్రజాగొంతుకగా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మొత్తం నా మీద ఉన్న. ఆర్థికంగా పూర్తిగా నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారండి. చిన్న యాడ్ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బడా ఛానళ్లకు బడా వాటి కోసం కోట్లలో ఖర్చు పెడతారు, లక్షల్లో ఖర్చు పెడతారు. మా ఛానల్ ఎంతండి? చిన్న యాడ్. ఐ స్వేర్ ఖచ్చితంగా మన ఛానల్ వ్యూవర్షిప్ అయితే తక్కువ ఉండదు. మీరు చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మా ఛానల్కి ఎంతైతే యాడ్ ఇస్తున్నారో అంతకు తగ్గట్టుగా మీకు బిజినెస్ కూడా జరుగుతుంది. అయినా కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. నిజంగా యాడ్స్ ఇవ్వడం ఛానల్కి ప్రారంభం అయితే అందరూ అడుక్కుంటుంది అన్నట్టుగా ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం లేకుండానే మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళగలుగుతాం. సో ప్లీజ్ యాడ్స్ రూపంలో సపోర్ట్ చేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.